ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా ముందుకు కొనసాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు కొంత దూరంగా ఉంటారు. సమయానికి ఆర్థిక పరంగా కొంత సహాయము మీకు అందుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. దూర ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని తలుచుకుంటూ సీతారామచంద్ర స్వామికి మీరు కొద్దిన్ని పచ్చడి బియ్యాన్ని, తలంబ్రాలు బియ్యము సమర్పించండి. మీకు కొంత కలిసి వస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత వ్యవహారాలు ముందుకు కొనసాగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్త వింటారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సలహాలు, మిత్రుల యొక్క సూచనలు మీకు కొంత మేలు కలిగిస్తాయి. ఈ రాశివారు ఈరోజు రామచంద్రస్వామికి బెల్లాన్ని నివేదించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని, బంధువులతోని కొంత విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా మాట్లాడండి. కొత్త నిర్ణయాలు వాయిదా పడతాయి. పనుల్లోపట కొంత జాప్యం జరగడం వలన మీకు చికాకు కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారు ఈరోజు రామచంద్రస్వామికి కొన్ని పువ్వులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.